అందరికీ నమస్కారం అండి. సుందర నాగభద్ర కుకింగ్ ఛానల్కి స్వాగతం. ప్రకృతి ఆహారమే ఔషధం. మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలతో మినపసునుండులు నేను ఈ విధంగా చేస్తానో చూపిస్తున్నానండి. అయితే తలంటు పోసుకొని భోగి రోజున భోగి మంటలు కాచుకున్న తర్వాత పూజ చేసుకుని ఈ సున్నుండలు తప్పనిసరిగా గోదావరి జిల్లాలో తింటారండి. అందరూ కూడా తింటారు. అయితే నేను ఒక పావు గుండు మెనువులు రాళ్ళు లేకుండా శుభ్రంగా చేసుకొని ఎండలో పెట్టి ఇవి వేపుతున్నానండి. సిమ్లోనే వేపాలండి, దోరగా వేపాలి. పదిలంగా కూర్చుని తప్పనిసరిగా గరిటె తిప్పుతూనే ఉండాలండి. ఇవి దోరగా వేగిన తర్వాత వాసన వస్తుంది వేగినట్టు. కొంచెం మినుములు తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని ఒక రాయితో ఇలా నలిపితే బ్రౌన్ కలరు వస్తుందండి. లోపల బ్రౌన్ కలర్గా వేగినట్టు కనిపిస్తే బాగా వేగినట్టేనండి. ఇవి తీసేసి ఒక ప్లేట్లో వేసుకుని చల్లారనివ్వాలండి. అలాగే గుప్పెడు బియ్యం గింజలు లేదా టీ గ్లాసులో సగానికి బియ్యం గింజలు వేసి దోరగా వేపాలండి. ఎందుకంటే సున్నుండ తినేటప్పుడు ఆ మెత్తని పొడి అంగడికి అంటుకోకుండా ఉంటుందండి. మీకు నచ్చితే ఒక 5 కానీ 6 కానీ వేలుకాయలు కూడా వేసి వేసుకుని ఈ మొత్తం చల్లారినిచ్చాలండి. చల్లారిన తర్వాత వేరు బెల్లానికి కానీ ముద్ద బెల్లాన్ని కానీ తీసుకోండి. ముద్ద బెల్లం అయితే తొందరగా ఉండవుతుందండి. నెయ్యి కొంచెం తక్కువ పడుతుంది. ఈ స్క్వేర్ బెల్లం అయితే నెయ్యి బాగానే పడుతుందండి. 150 గ్రాములు నెయ్యి పడుతుంది. మీరు కావాలంటే కొంచెం తగ్గించుకోండి, కావాలంటే కొంచెం పెంచుకోండి. బెల్లాన్ని పొడిగా చేసిన తర్వాత మిక్సీలో అన్న పట్టండి, లేదంటే మిషన్ కన్నా ఇవ్వండి. ఇది కంపల్సరీ 90% మెత్తగా ఉండాలండి. ఒక 10% గరుకుగా ఉంటుంది. ఈ విధంగా చేసిన తర్వాత బెల్లం కూడా వేసేసి తిప్పేసిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకోండి. తర్వాత కంపల్సరీ 100 నుంచి 150 గ్రాములు నెయ్యి పడుతుందండి. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత పిండిలో వేసేసి గరిటెతో కొంచెం కలపండి. వేడిగా ఉంటుంది కాబట్టి వేడి మీదే మొత్తం పిండి అంతా కలిపిన తర్వాత మన చెయ్యి పడుతుందన్నప్పుడు మెత్తగా నెయ్యి అంతా పిండికి పట్టేలాగా కొంచెం ఒకసారి కలపండి. వేడిగా ఉన్నప్పుడే వీటిని ఉండలుగా చుట్టుకోవాలండి. ఇది స్కూల్కి వెళ్ళే పిల్లలకి, ఆరోగ్యం బాగోలేని వాళ్ళకి, వయసులో ఉన్న పిల్లలకి రోజు ప్రొద్దుటొకటి సాయంకాలం ఒకటి ఒక ఉండని ఇచ్చి కొద్దిగా పాలు ఇస్తే మంచి కాల్షియము బలంగా తయారవుతారండి. పిల్లలు బాగా చదువుకుంటారు, ఆరోగ్యం కూడా బాగా వస్తుందండి. మీకు కావలసిన సైజులో చేసుకోండి. నాకు పావు మినపప్పు గుళ్ళు, పావు బెల్లానికి 150 గ్రాముల నెయ్యికి 15 ఉండలు అయినాయి అండి. ఇది సంక్రాంతి రోజున తప్పనిసరిగా తింటారండి, భోగి పండుగ రోజున. కాబట్టి నేను చేసిన విధానం నచ్చితే మీరందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసిన విధానం మీకు నచ్చిందని భావిస్తున్నాను. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. భోగి పండుగ శుభాకాంక్షలతో మీ అందరికీ సర్వేజన సుఖినో భవంతు.